పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన సుమారు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేష్ డిమాండ్ చేశారు. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని ఈరోజు డిగ్రీలకు ఇంటర్ను పీజీలు వేస్తూ ఉంటే వాళ్ళ చదువులు మారాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కుట్రలు పడుతూ ఉన్నాడు. పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు 10,000 కోట్లు ఈరోజు పెండింగ్లో వచ్చి పేద బడుగు బలైన విద్యార్థుల వర్గాల పట్ల ఈరోజు ఒక తీరని శాపంగా ఈరోజు వాళ్ళ యొక్క ఆశల పైన నీళ్లు చల్లుతూ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటి అడుగుతున్నా, ఆ రోజు నీ ఎన్నికల హామీలలో విద్యార్థులు గుర్తుకొచ్చారు. ఆ రోజు నువ్వు ఈరోజు సీఎం కావడానికి నీకు విద్యార్థులు ఓట్లు గుర్తుకొచ్చినాయి. కానీ ఈరోజు విద్యార్థులు అయ్యా మాకు చదువులకు డబ్బులు కావాలంటే ఈరోజు నువ్వు వాళ్ళను అరెస్ట్ చేపిస్తూ ఉన్నావు, ఉద్యోగాలు కావాలంటే లాఠీ చార్జీలు చేపిస్తూ ఉన్నావు. ఇక్కడ కన్నతల్లికి అన్నం పెట్టినోడట, పిన్న తల్లికి ఇంకా బంగారు కాదిచ్చిందట. ఈరోజు విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకి స్కాలర్షిప్ చేయక రియంబర్స్మెంట్ చేయక అక్కడ పోయేనో నీటికి అని చెప్పి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. సపోర్ట్ చేసి తప్పులేదు, కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా నువ్వు పట్టించుకోవాలి తప్పకుండా. రేవంత్ రెడ్డి